హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో పెడుతున్నాను. చికెన్ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. చెప్పాను కదా ఇంట్లో బాగోలేదని, అందుకనే వంట పోకరం చేయట్లేదు. చాలా బాగోలేదు ఫ్రెండ్స్ నాకు, అందుకనే 2 రోజులు వీడియోలు హైదరాబాద్లో తీసిన వీడియోలు మీకు పెట్టాను. ఇదిగోండి చికెన్ కర్రీ వండుతున్నానండి. చూస్తున్నారా? చికెన్ కర్రీ వండుతున్నాను. ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాను. బాగా నీరసం, ట్యాబ్లెట్లు, ఇంకా రైస్ పక్కన పెట్టాను. రైస్ అవుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తున్నారు? మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా ఎలా ఉంది? నోరు బాగాలేదు, అందుకనే కూర తెప్పించాను. ట్యాబ్లెట్లు మింగి చిరాకు వచ్చేస్తుంది, మింగలేకపోతున్నాను. 4 ట్యాబ్లెట్లు. నిన్న చారు ఉంది కొంచెం, అందుకనే చికెన్ కర్రీ వండుదాము. నిన్న వంకాయ టమాటా వండేది. టమాటా కూడా 2 కాయలు వేస్తున్నాను, ఎక్కువ ఇట్లా. వంకాయకి కావాల్సిన వేరే కదా, మనం డైలీ వాడే కట్టి ఇదే కదా, ఇదే వాడే. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగున్నారా? నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి నన్ను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేస్తున్నాను. బాగుంటుంది నవ్వుతే. కూరలో పైన వేయటం కాదు, ఇలాగ కూరతో పాటు ఉల్లిపాయతో పాటు వేగితే బాగుంటుంది కర్రీ. అంతేనే అలా వేస్తున్నాను అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చూస్తున్నాను. ఉందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది. ఇదిగోండి వేసేస్తుంది. అన్నీ వేసాక అప్పుడు చికెన్ వేద్దాం. అంటే ఆ మసాలాలన్నీ కూరకు పడతాయి అన్నమాట. ఉల్లిపాయలే 3 ఉల్లిపాయలు వేసా, టమాటాలు 2 వేసా, ఎక్కువ వేయలే. ఇవాళ టమాటా తగ్గించేసాను. మా పాప టమాటాలు ఎక్కువ వేసేస్తున్నారు అంటున్నారు, అందుకనే తక్కువ. ఇదో కారం వేస్తాం. కారం కూడా 3 చెంచాలు సరిపోతుంది. చూసారా? ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇదిగోండి చికెన్. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. కొంచెం చికెన్ ఉంచాను, ఇది ఫ్రై చేసుకుందామని. అయితే కూర ఉన్నా తినబుద్ధి అవ్వట్లేదు. కాస్త అంతా ఫ్రై చేసుకుందాము 4 ముక్కలు అని 4 ముక్కలు పక్కన పెట్టా. అన్నీ వేసాం కదా,
దీన్ని ఇలా కాసేపు మగ్గనిద్దాం. తర్వాత మనం నీళ్ళు పోసుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. యువతల రైస్ అయిపోయిందా? అవుతుంది. రైస్ కొంచెం మగ్గితే రైస్ కూడా అయిపోతుంది. రాత్రి నూనె బాగోక ఇది ఎండు చేప, ఉప్పు చేప అంటారు కదా, అది వేపుకొని తిన్నాను. ఉప్పు చేప నూరేమో అస్సలు మందుల వాళ్ళకి అనుకుంటా ఫ్రెండ్స్, నూరు అస్సలు రుచి లేకుండా చప్పగా అయిపోయింది నా నూరు. అందుకనే రాత్రి ఉప్పు చేప వేపుకున్నాను. అదండి మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? హైదరాబాద్ వీడియోలు నచ్చాయంటారా మీకు అందరికీ? చూసారా హైదరాబాద్ వీడియోలు? హాస్పిటల్కి వెళ్ళాను, వీడియో పెట్టాను. తర్వాత షాపింగ్ మాల్కు పిల్లల్ని మా కాళ్ళు తీసుకెళ్ళింది. చూదురుగా రండి అత్తమ్మ, ఇంటికాడ ఉన్న అలా ఉండడం కదా, రండి అని మా అబ్బాయి కాళ్ళు తీసుకెళ్ళారు. అలా వెళ్ళామన్నమాట. హైదరాబాద్ వెళ్తే ఇంకే అలాగా ఎట్లా తీసుకెళ్తారు కారు. మా అన్నగారికి కారు ఉంది, మా అబ్బాయి చిన్నమామ గారికి కారు ఉంది. ఇంకా వాళ్ళ కారులో తీసుకెళ్ళారు. అలాగే మా అబ్బాయి ఇప్పుడు కొంటాడో కారు, దేవుని కృప. నేను ఎన్ని వారాల నుంచి చర్చికి వెళ్ళట్లేదు. నిన్న చర్చికి వెళ్ళాను ఫ్రెండ్స్. మనకు ప్రశాంతంగా అనిపించింది. కూర మాడుతుంది, కొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడే మసాలా కూడా వేసుకుందాం. ఇందులో ఎండు కొబ్బరి, ధనియాలు అన్నీ కలిపి చేసిన మసాలా కూడా అన్నమాట. మీకు తెలుసు కదా, అప్పుడు చేశాను, ఇప్పుడు దాకా వచ్చింది. ఇంకా కొంచెమే ఉంది, అయిపోతుంది. మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ చేస్తాను. కూర అడుగు పడుతుంది. కొంచెం నీళ్ళు వేసుకుని కొంచెం దగ్గరగా వండుకో. కొంచెం అది ఫ్రైలాగా కొంచెం ఫ్రైలాగా ఉడుకుతుంది. చారు ఉంది అందుకని ఉడుకుతుందిలేండి. ఇదంతా అవ్వాలి, కొంచెం ఫ్రైలాగా దగ్గరికి డ్రైలాగా అలా చేద్దాం. చూసారు, అన్నీ వేసా. ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసాను. ఇది ఉడికేటప్పుడు కొంచెం పైన పుదీనా వేసుకుందాం, అంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇవాళ ఎత్తుకుంటున్నా అంటే రేపు పొద్దున్న చర్చికి వెళ్ళడానికి మనకి ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఈ పూట ఈ కూర వండేస్తున్నాను. ఆదివారం వంట చేసి వెళ్ళాలంటే కుదరదు, అవట్లా. వంట చేసి చర్చికి వెళ్ళేసరికి అయిపోతుంది, టైం అయిపోతుంది. అందుకనే ఇవాళ తెప్పించుకున్నాం. రేపు పొద్దున్న ఏ పప్పు ఏం వండుకున్నా సరిపోద్ది. అందుకనమాట ఇవాళ కూర కొంచెం పుదీనా వేసుకుందాం పైన, కొంచెం పుదీనా అలాగా వేసుకుంటే కూర బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా గురించి అందరూ ప్రార్థన చేసిన వాళ్ళు అందరికీ నా వందనాలండి. మా చిచ్చోళ్ళు అందరూ కూడా ప్రార్థన చేశారు. ఇవాళకి అక్కడే ఉన్నాము, హైదరాబాద్లోనే ఉన్నాను పోయిన వారం. దేవుడి కృప వలన ఆరోగ్యంగా ఉన్నాను, మీ అందరు చేసిన ప్రార్థన వలన. మా కొరకు ఇంకా చెయ్యండి ఫ్రెండ్స్, ఇంకా ప్రార్థన చెయ్యండి ఫ్రెండ్స్. ఓకే, మూతపడను. రైస్ అయితే అవుతుంది, కాస్త వాటర్ ఉంటుంది, అందుకని కాసేపు
అలా సిమ్లో పెడితే మగ్గిపోద్ది. ఈ లోపల ఇప్పుడు మనం ఇది తీసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, కొంచెం దాన్ని మనం చిన్న చిన్న పీసులు కింద చేసుకోండి. ఎక్కువ కూరైనా తినబుద్ధి అవుతుంది నాకు. ఇది కొంచెం పకోడీలాగా వేసుకోండి, తినబుద్ధి వేస్తుంది. చేపలు తిన్నాం, ఏట మాంసం తిన్నాం, తింటే కోడి మాంసమే అంతే. ఇది కొంచెం చికెన్ పకోడీలాగా వేసుకుందామని తీసాను అన్నమాట. పక్క పట్టేసిందండి, వెనకాల ఈపి పక్కన డిస్క్ నువ్వు పట్టేసింది. అసలు అటు తిరగలేకపోతుంది, ఇటు తిరగలేకపోతుందని ప్రజలు మొక్క పట్టేసింది. ఊపిరి ఆడకుండా అయిపోతుంది.
కార్న్ ఫ్లోర్ కొంచెం వేసాను. కొంచెం అంతా శనగపిండి వేసుకుంది, ఒక 2 స్పూన్లు, ఎక్కువ వద్దు. అంతే చాలు. ఒక ఎగ్ వేసుకోండి, 5 కార్న్ఫ్లవర్, 1 స్పూను శనగపిండి వేసాం, ఒక ఎగ్ వేస్తున్నాం. చికెన్ పకోడీ చేసుకుందాం. కొంచెం పుదీనా వేసుకుందాం, పుదీనా కడిగి. కరివేపాకు లేదు, అయిపోయింది. అంటేనే కాస్త పుదీనా వేసుకుంటున్నాను. ఇగో ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నాం, చూపిస్తాం మీకు. ఇవన్నీ కలుపుతున్నాం. ఎగ్గు, శనగపిండి, కొంచెం కార్న్ఫ్లవరు, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసాను ఇందులో. అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదు, అవసరం లేదు. మసాలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం అవసరం లేదు. చూసారా, ఇలా ఇలా నోటికి కొంచెం బాగుంటుందని ఇలా చేస్తున్నాను అన్నమాట. కాసేపు అది అలా నానాక అప్పుడు మనం పకోడీ కింద వేసుకుందాం. అంతా కూర వండినా 3 రోజులు 4 రోజులు తినబుద్ధి అవుతుంది, చిరాకు అవుతుంది, అసలు తినబుద్ధి అవ్వట్లేదు కూర. అందుకని కొంచెం తీసా. కేజీ కూర అనమాట అండి ఇది ఫ్రెండ్స్, కేజీ చికెన్ ఇది అండి. కేజీ చికెన్ అనమాట. చూసారా కూర, ఇదిగో చూడండి, రైస్ అయిపోయింది, కట్టేసాను. అదిగో కూర చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇది చూసారా, ఇందాక ఎంత వాటర్ ఉంది కూర. కర్రీలో అసలు కర్రీలో కొంచెం వాటర్ వేసుకోవాలి, లేకపోతే ఆ కూర ఉడకాలి కదా. అది అలా దగ్గరికి అయిపోతుంది అన్నమాట. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి, అయ్యాక అప్పుడు కట్టేసుకున్నాను. ఇంకా నేను మూత పెట్టను, అలా ఉడికిపోద్ది. చూడండి, అలాగ దగ్గరికి అయిపోద్ది, అలా చూడండి.
చూసారా ఫ్రెండ్స్, కర్రీ ఎలా దగ్గరకు అవ్విందో, దగ్గరగా అయిపోతుంది. ఇంకొంచెం ఉంటుంది, అది కూడా అయిపోతుంది. ఇది కరివేపాకు కాడ రా తీసాను. చారు ఉంది, అయినా మరీ అంత డ్రైగా అయితే మరి కలుపుకుంటారు కదా బాబుని ఈయన. మనమంటే తిన్నాము. ఇవాళ రోజు నేను తీసి అక్కడ హైదరాబాద్లో మా బేబీ వాళ్ళ ఇంట్లో ఈరోజు మాకు భోజనాలు, మా అందరి ఫ్యామిలీకి అందరికి భోజనాలు. బగారా అన్నము, ఏట మాంసం, చికెన్ కూర, పప్పు పాలకూర అన్నీ పెట్టారు. ఆదివారమే భోజనాలు, ఇంటికాడ భోజనాలు. కొంచెం ఉప్పు కారం చూసుకుందాం, అన్నీ బాగా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. మసాలా ఘాటు కూడా బాగుంది. టమాటా తక్కువ వేసాను ఈసారి కర్రీలో, టమాటా తక్కువ వేసాను. ఇది కొంచెం ఉప్పు పడుతుంది, కాస్తంత ఉప్పు. మన సెంటిమెంట్ ఉంది కదా, ఇలా తీసుకోవడం ఇదన్నమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి, బెల్ ఐకాన్ కొట్టి చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, మంచిగా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేసి నా వీడియోలు ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.